చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఒక అమ్మాయి చదువు పూర్తయ్యేలోపు మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చి మొదటి సినిమాతోనే అవార్డు గెలుచుకుంది. తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ ఆమె జీవితంలో వచ్చిన కొన్ని కష్టాలు ఆమెను మరింత బలమైన వ్యక్తిగా మార్చాయి. అసలు సమంత ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం. సమంత రూత్ ప్రభు 28 ఏప్రిల్ 1987న చెన్నైలో జన్మించారు. ఆమె చెన్నైలోని పల్లవరంలో పెరిగారు. ఆమె తండ్రి తెలుగు కుటుంబానికి చెందినవారు కాగా, తల్లి మలయాళ నేపథ్యానికి చెందినవారని బయోగ్రఫీ సోర్స్ పేర్కొంటున్నాయి. సమంత తన చదువును చెన్నైలో కొనసాగించారు. ఆమె స్టెల్లా మ్యారిస్ కాలేజ్, చెన్నైలో కామర్స్ చదివారు. కాలేజీ సమయంలోనే మోడలింగ్ అసైన్‌మెంట్ చేస్తూ తన కెరీర్‌ను మొదట అడుగు వేశారు. కాలేజీలో చదువుకుంటూనే సమంత పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. మొదట మోడలింగ్ ఆమెకు ఒక కెరీర్ ఆప్షన్‌లా ప్రారంభమైనా అదే ఆమెను సినిమా ప్రపంచానికి దగ్గర చేసింది. సమంత 2007లో మాస్కోవియన్ కావేరీ కోసం సైన్ అయ్యారు. అయితే ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో ప్రేక్షకుల ముందు ఆమె మొదట విడుదలైన ముఖ్యమైన చిత్రం 'ఏం మాయ చేసావే' అయ్యింది. 2010లో 'ఏం మాయ చేసావే' సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆమె జెస్సీ పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆమెకు భారీ గుర్తింపు తెచ్చింది. 'ఏం మాయ చేసావే' విజయంతో సమంతకు మంచి పేరు వచ్చింది. ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ సౌత్ అందుకున్నారు. అదే సమయంలో ఆమెకు నంది అవార్డు కూడా లభించింది. 2012లో 'ఏగ' సినిమాలో సమంత నటించారు. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తర్వాత సమంత 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది' వంటి విజయవంతమైన తెలుగు సినిమాల్లో నటించారు. దీంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్‌గా తన స్థానాన్ని బలపర్చుకున్నారు. 'అమ్మాయి చేసే' సమయంలో పరిచయమైన సమంత, నాగచైతన్య తర్వాత ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. వారి వివాహం తెలుగు మరియు క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగింది. అయితే 2021లో ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. సమంత తన కెరీర్‌లో గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కూడా ఎంచుకున్నారు. 'రంగస్థలంలో' రామలక్ష్మి పాత్ర, 'మహానటి'లో జర్నలిస్ట్ మధురవాణి పాత్ర ఆమె నటనా ప్రతిభకు మంచి ఉదాహరణలు. సమంత తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించారు. 'సూపర్ డీలక్స్‌లో' చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. 2019లో వచ్చిన 'ఓ బేబీ' ఆమెకు మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది. 2021లో 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 ద్వారా సమంత ఓటీటీ ప్రపంచంలోకి బలమైన అడుగు వేశారు. ఆమె చేసిన రాజీ పాత్ర చాలా వరకు వచ్చింది. ఈ పెర్ఫార్మెన్స్ ఆమెకు కొత్త ఆడియన్స్‌ని తీసుకొచ్చింది. 2022లో 'యశోద' సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్స్‌లో కూడా తన పెర్ఫార్మెన్స్‌ను చూపించారు. 2022లో సమంత తనకు ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం తన పనికి విరామం తీసుకున్నారు. తర్వాత 'హనీ బన్నీ' వంటి డిమాండింగ్ యాక్షన్ ప్రాజెక్ట్స్‌లో నటించిన తన డిటర్మినేషన్ చూపించారు. ఈ సిరీస్ 2024లో విడుదలైంది. 2025లో ఫిల్మ్ మేకర్ రాజ్ నెడుమూరితో ఆమె వివాహం జరిగినట్లు తాజా రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.